బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకోబోతుందా? తమిళనాడు తెరపై హీరో విజయ్ కనిపిస్తూ ఉన్న తెర వెనుక కథను ఆ ముఖ్య నేత నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ దాటిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఆ కీలక నేత విజయ్కు మద్దతు అందించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని కూడా గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. లెఫ్ట్ పార్టీల నుంచి ఇక వీసీకే వరకు కూడా డిఎంకే మిత్రపక్షాలన్నీ కూడా ఒక్కొక్కటిగా విజయ్ వైపు చేరడం వెనుక ఆ నేత మాస్టర్ బ్రెయిన్ ఉందని చెప్పేసి నిపుణులు ఆలోచిస్తూ ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వెనుక ఉన్నది ఎవరు అనేది హాట్ టాపిక్ అయిపోయింది. ఇక తెరపై హీరో విజయ్ కనిపిస్తూ ఉన్న తెర వెనుక మాత్రం అసలు కథను నడిపిస్తోంది మాత్రం డిఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. విజయ్కు కీలక మద్దతు అందించడంలో స్టాలిన్ మాస్టర్ ప్లాన్ అమలు చేశారన్న ప్రచారం తమిళ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ప్రభుత్వం విజయ్దైనా కూడా రిమోట్ కంట్రోల్ మాత్రం స్టాలిన్ చేతుల్లోనే ఉంటుందా? అన్నా డిఎంకే బీజేపీకి చెక్ పెట్టేందుకు ఈ రాజకీయ వ్యూహమా, లేక భవిష్యత్తులో ఉదయనిధి స్టాలిన్ రాజకీయాలకు బలమైన బేస్ సిద్ధం చేస్తున్నారా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మ్యాజిక్ ఫిగర్ ఎలాగోలా విజయం సాధించారు. మరి ఈ క్రమంలో తెరపైన విజయ్ కనిపిస్తూ ఉన్న తెర వెనక మాత్రం అసలు చక్రం తిప్పుతోంది మాత్రం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు స్టాలిన్ స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన మిత్రపక్షాలైనటువంటి లెఫ్ట్ పార్టీలు వీసీకేలను విజయ్ చెంతకు చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన డిఎంకే కోరుకోవడం లేదు. రాజ్యాంగ సంక్షోభం రావడం కన్నా విజయ్ను సీఎంగా ప్రమాణం చేయించాలని ఆయన భావిస్తూ ఉన్నారు. అందుకే తన మిత్రపక్షాలను విజయ్ వైపు పంపడం ద్వారా స్టాలిన్ ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. కాంగ్రెస్ అప్పటికే ఇక టీవీకేతో అయితే చేతులు కలపగా మరి ఇక ఇప్పుడు సిపిఐ, సిపిఎం, ఇక వీసీకేలు కూడా స్టాలిన్ అనుమతితోనే విజయ్కు అయితే మద్దతు ప్రకటించాయి. దీనివల్ల విజయ్ ప్రభుత్వం మనుగడ సాగించాలన్నా కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా స్టాలిన్ కనుసన్నుల్లో ఉండే మిత్రపక్షాల మద్దతు అనివార్యమవుతుంది. అంటే సాంకేతికంగా ప్రభుత్వం విజయ్ది అయినా కూడా దాని రిమోట్ కంట్రోల్ మాత్రం స్టాలిన్ చేతుల్లోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యూహం వెనుక ప్రధాన కారణం శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రమే. అన్నా డిఎంకే లేదా బీజేపీ వంటి పార్టీలు అయితే పుంజుకోకుండా అయితే ఉండాలంటే ఖచ్చితంగా విజయ్ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ప్రతిపక్ష ఓటు బ్యాంకును చీల్చవచ్చని చెప్పేసి అయితే స్టాలిన్ భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో తన యొక్క మిత్రపక్షాలను విజయ్ ప్రభుత్వంలో ఉంచడం ద్వారా కూడా అటు విజయ్ను నియంత్రించవచ్చు, మరియు ఇటు తన యొక్క కూటమిని చెక్కు చెదరకుండా కాపాడుకోవచ్చునని చెప్పేసి డిఎంకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం వెనుక స్టాలిన్ మౌన సమ్మతి అయితే ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంది. ఒకవైపు తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూనే మరోవైపు మాత్రం విజయ్ను ముందు పెట్టి రాష్ట్ర రాజకీయాలను తన చేతుల్లో ఇక ఉంచుకోవడంలో అయితే స్టాలిన్ విజయం సాధించారని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వం ఎంతవరకు స్వతంత్రంగా పనిచేస్తుందనేది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్గా మారిపోయింది.